యేసునాథ సుమతే తవ సుప్రభాతం. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. మాట రాదా? కాలు పని చేయట్లా, చేతులు కూడా పర్ఫార్మెన్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ క్వింటిన్ టారంటినో. ఎలా ఉంది? దేవునికి స్తోత్రములు. ప్రైజ్ ద లార్డ్. వేగముగా గది ముచ్చట. ఓ నీ అబ్బా ఆపరదే. నడవలేను. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? పరిగెత్తాలి. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. పరిగెత్తాలి ఇప్పుడు. ఉందరా అసలు పూకా నీకు కుర్రుందా? పట్టుకోండి వెనకాల. రా పాటికి రా. రా పాటికి రా. రా బయటికి రా. టేబుల్ పరిగెత్తుతున్నావు ఇప్పుడు నువ్వు. పరిగెత్తిగా. చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా. ఒక మాట అండి, మీరు ఇస్తారా ఇవ్వరా? అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? సూటిగా అడిగేస్తున్నా. ఏంటండి ఇది? మనం ఎప్పుడైతే దశం భాగాలు ఇవ్వమో మనం శాపగ్రస్తులమే. ఇంపాసిబుల్ ఆశీర్వదింప. వీడిని ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. మా కాపులకు దేవుడు కాదండి అని అంటావా? అసలు సిసలు నంబర్ 1 కాపు యేసు క్రీస్తువారు అంటాడు కదా. నేను నాటిన ద్రాక్ష తోటను దేవారాత్రులు కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపుల ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. కాపాడుచున్నాను, కాపు కాయిచున్నాను. కాపుల పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మేము కమ్మోళ్ళం అండి, మాకు దేవుడు కాదంటావా? ఆయన మాటే కమ్మదా. ఊరి నీ కొత్తని దెంగ, నువ్వు మనిషివా లేకపోతే మాట మృగానికి రా నువ్వు. మేము మాదిగోళ్ళం అండి, యేసు ప్రభు మా దేవుడు కాదంటావా? దండోర వేసిందే బైబిల్. దీని అర్థం ఏమిటో? ఓకే, నువ్వు ఎట్లా చెప్తే అట్లా. నన్ను ఎప్పుడైనా చూసావమ్మా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఎక్కడి నుంచి వచ్చావు? భద్రాచలం. ఇంగ్లీష్ సినిమాలో హీరోలాగా ఈ నా కొడుకు ఫేస్ లో ఫీలింగ్స్ అర్థమేసావు. ఇదో కర్మ. చూడండి ఎట్లా ఏడుస్తుందో. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నువ్వు చాలా కొండంత వేదనతో ఇక్కడికి వచ్చావు, అవునా? ఎవడు తెలుసా? ఎవడు తెలుసు? బిడ్డని కోల్పోయి ఇక్కడికి వచ్చావు. ఇప్పుడు నాకు 10 రోజుల నుంచి మోషన్ అవ్వలేదు, నాకు ఏమీ లేదు. ఇప్పుడు ఏంటి ప్రభువా, నాకు మోషన్ ఫ్రీగా అయ్యేటట్టు చూడు అని చెప్పేసి నాన్న ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసిన తర్వాత 1 గంటలో ఫ్రీగా మోషన్ అయిపోయింది. నిద్రపోయినాడు. రోజు మనం కానీ చూసినట్టయితే చాలా మంది ఏం చేస్తారంటారంటే చర్చిలు మానేసి ఇళ్లలో కూర్చుంటారు. మంచిదే. ఇళ్లలో కూర్చొని ఇళ్లలో పనులు పెట్టుకుంటారు. ఏం చేస్తారంటే ఈ ఫంక్షన్ ఉంది, ఆ పని ఉంది, ఈ పని ఉంది. లేడీస్ కి ఏమో వంటల పనులు ఉంటాయి. వాళ్ళ చుట్టాలు వచ్చారండి, వండాలండి, పెట్టాలండి. మనం చేయాల్సింది ఏంటి? చర్చికి వాళ్ళని కూడా తీసుకురావాలి. కావాలంటే స్విగ్గీలు, జొమాటోలు ఉన్నాయి, లేకపోతే హోటల్ ఉన్నాయి. ఇది తీసుకున్న పక్కళ్ళు ఆ కంచి సంగతి నేను చూసుకుంటాను. ఈసారి వదలొద్దు గురు, పోగిపోవాలంతే. మంది దశమాగాలు తీరు, మాకు అప్పులు ఉన్నాయి, మాకు బాధలు ఉన్నాయి, గడది గుడ్డు ఉంది అని చెబుతా ఉంటారు. నేను నా నోరు కూర్చొని దశమాగాలు తీస్తామండి. ఇది ఊళ్ళో పెద్ద బోకరా తమ్ముడు. దశమాగం దీనోడికి అప్పులు పోవు. కూర్చుని ఏడ్చుకుంటూ ఏడ్చుకోమని. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. నా ఒక్కనికే అట్లా అనిపిస్తుందా అనుకున్నా, నీకు కూడా అట్లనే అనిపిస్తుందా? ఈ క్రిస్మస్ లో సువార్తను ప్రతి కుటుంబము దానం చేసే శక్తినివ్వండి. ఏం చిల్లర కాదురా మీరు. మంచం మీద పడున్నప్పటికీ, అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ
తనకొచ్చే జీతంలో నమ్మకంగా దశమ భాగాన్ని ఇచ్చాడే. రాబందులారా ఇక్కడేంటారా? మరి మేము ఆరోగ్యంగా ఉన్నాం కదా ప్రభు, బలంగా ఉన్నాం కదా నాయన. మీరిచ్చే జీతంలో నమ్మకంగా నీ వాక్యానుసారంగా నీ సంఘ అభివృద్ధి కోసం దశమ భాగం ఇవ్వాలి కదా నాయన. ప్రతి ఒక్కరూ ఇచ్చే మనస్సు దయచేయి నాయన. ప్రదర్శంతి ప్రదక్షిణ పదే యేసునాథ ఇత్మహే మాతా పుత్ర ఇది మగే తన్నో జీసస్ ప్రచోదయాత్. మహాయజ్ఞ మహానైవేద్యం సమర్పయామి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే ఇంట్లో మొదలుపెట్టు. చెప్పు చెప్పవా. ఎక్కువగా ఎలకలు వచ్చి బొద్దింకలు వచ్చేది, అవన్నీ రాకుండా ప్రేయర్ చేయాలని చేసిన అవి అప్పటి నుంచి రావటం లేదండి. మీ ఇంట్లోకి ఎలుకలు బొద్దింకలు వచ్చాయి. ఎలుకలు బొద్దింకలు వచ్చి ఏం చేసావమ్మా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎలకలు నైట్ లో ఎలకలు తిరుగుతా ఉండేవి, అవన్నీ రాకుండా ఉండాలని ప్రేయర్ రిక్వెస్ట్ రాసిన. ఎలుకలు తిరిగినప్పుడు బెడ్ మీద కూడా తిరిగావమ్మా? బెడ్ మీద వాడే ఉద్దేశంతో అన్నాడు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. యేసుక్రీస్తు వారి యొక్క నామములో నేను ఆజ్ఞాపిస్తున్నా. Jesus, I command the rain to stop right now. నజరుడైన యేసు నామములో వర్షమా ఆగు అని ఆజ్ఞాపిస్తున్నా. ఎందుకు అలా అరుస్తున్నావు? ఊరుకొక్క కలిసిందా? In the name of Jesus. యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా. వర్షమా ఆగు. వెళ్ళి వితౌట్ షుగర్ అని శంక నాకు. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉన్నది మామయ్య?